మాలో చాలా జనం మెడిటేషన్కి కూర్చుంటాము, లేదా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయండి అని చెప్తారు పెద్దోళ్ళు. సో దాన్ని డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేసేకి వీ విల్ ట్రై. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను ప్రీవియస్ రీల్లో కూడా చెప్పాను, మీరు ధ్యానంకి కూర్చున్నప్పుడే మాయాదేవి విల్ స్టార్ట్ యాక్టింగ్ అండ్ షీ విల్ బ్రింగ్ ఆల్ ది థింగ్స్ ఇన్ టు యువర్ మైండ్. అది ఇది ఈ కోరిక డిస్ట్రాక్షన్, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, అరే నేను నెక్స్ట్ ఇది చేయాలి, అన్నీ వచ్చేస్తాయి. సో వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ దిస్? రెమెడీ ఫర్ దిస్ ఇస్, ఇమాజిన్ చేసుకోండి, ఒక చిన్న బాబుని ప్లే స్కూల్కి వేయాలి. ప్లే స్కూల్కి తీసుకొని పోయి వదిలితే వాడు అప్పుడే ఏడ్చేకి స్టార్ట్ చేస్తాడు. ఇంట్లో ఉన్నంత వరకు ఏడ్చాడు. ప్లే స్కూల్లో తీసుకొని వెళ్ళేకి స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్గా ది స్టార్ట్స్ వీపింగ్. వెళ్ళిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉంటాడు. ఎంతవరకు అక్కడి నుంచి మళ్ళీ బయటికి తెచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు యూజువల్లీ మదర్ ఏం చేస్తుంది తెలుసా, తనే వెళ్ళి యూజువల్లీ కిటికీ దగ్గర తను, అంటే ఓమినీ టైమ్స్ మన లైఫ్లో కూడా జరిగింది, బాబుకి కనిపించేలాగా అక్కడ కూర్చుంటుంది. లేదా షీ మేక్ ష్యూర్ టు టెల్ హిమ్ దట్ ఐఎమ్ హియర్, నేను ఇక్కడే ఉన్నా. చాలాసార్లు ఇలా జరిగినప్పుడు ఆ బాయ్ హీ విల్ గెట్, మా అమ్మ ఇక్కడ ఉంది. సో హీ నోస్ దట్ అమ్మని చూస్తాడు, ఇక్కడ హీ విల్ కాన్సన్ట్రేట్ ఇన్ ది క్లాస్. అమ్మని చూస్తాడు, మొదట 1 day 2 days ఏడుస్తాడు. 3rd day హీ నోస్ అమ్మ ఇక్కడే ఉంది అని, అండ్ దెన్ హీ స్టార్ట్స్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ది క్లాస్. 4th day 5th day హీ గెట్స్ అడిక్టెడ్ టు ది క్లాస్. ఇదే స్టోరీ మన లైఫ్లో కూడా జరుగుతుంది. మీరు మెడిటేషన్కి కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు, అప్పుడే చిన్న పిల్లోడు ఎలా ఏడుస్తాడో స్కూల్కి వెళ్ళడానికి, అలాగే మీ మైండ్ ఉన్నవి లేనివి అన్నీ తెచ్చి ఏడుస్తూనే ఉంటుంది. నేను అది చేయాలి, వీళ్ళు నన్ను ఇలా అన్నారు, నాకు ఇది జరిగింది, నాకు అది కావాలి, అది అవ్వలేదు, అన్నీ ఏడుపులు వచ్చేస్తాయి. మళ్ళీ దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగైతే ఆ అమ్మ ఆ బేబీ దగ్గర వెళ్ళి కూర్చునిందో తనకి సాంత్వనం ఇచ్చడానికి, సేమ్ థింగ్ యూ డూ దిస్. ఇప్పుడు మీరు మెడిటేషన్లో కూర్చుని ద మొమెంట్ యూ నో దట్ మీ మైండ్ డైవర్ట్ అయ్యింది, స్వీట్ స్టాల్కి వెళ్ళిపోయింది, వెంటనే కృష్ణాని తీసుకొని వెళ్ళి మీ ధ్యానంలో అక్కడే మీరు ఎక్కడ స్వీట్ స్టాల్లో ఉన్నారో ఇమాజిన్ చేసుకుంటున్నారు, అక్కడ కృష్ణాని పెట్టండి. లెట్ ఇమాజిన్ హీ ఈస్ విత్ యూ అండ్ టెల్, వెళ్ళు నాయన ప్రపదం, వెళ్ళి గో టు హోమ్. నెక్స్ట్ మొమెంట్ అగైన్ యూ విల్ కాన్సన్ట్రేట్ ఫర్ 5 seconds. అదే ఎక్కువ మనకు. నెక్స్ట్ మొమెంట్ థింక్, మీరు అరే ఈరోజు సింటెక్స్లో వాటర్ ఉందో లేదో, మన ఫ్లాట్కి వాటర్ వస్తుందో లేదో, మీ మైండ్ ఎక్కడ వెళ్ళింది, సింటెక్స్ దగ్గర. ఇమ్మీడియట్ యూ నో దట్. 1 second తీసుకుంటుంది టైం, కానీ మీకు తెలుస్తుంది మీ మైండ్ వెంటనే మెడిటేషన్ నుంచి అక్కడికి వెళ్ళింది. బ్రింగ్ కృష్ణ టు దట్ ప్లేస్. ఎగ్జాక్ట్లీ మీరు ఎక్కడున్నారో అక్కడ కృష్ణాని పెట్టండి. సో ఇది వర్కౌట్ చేసి చూడండి. ఇది ఒక రోజు ఇలాగే అవుతుంది. సేమ్ మీరు 1/2 hour మెడిటేషన్కి కూర్చుంటే డెఫినెట్లీ దాంట్లో 10 minutes 15 minutes ఇదే అవుతుంది. మీరు అక్కడ పోవడం, మీ మైండ్ అక్కడ పోవడం, మీరు దాన్ని రిట్రీవ్ చేసుకుని మళ్ళీ కృష్ణాని అక్కడ కూర్చోబెట్టడం, మళ్ళీ అగైన్ మీరు యూ విల్ కమ్ బ్యాక్. సో అంటే ఇది ఏమైపోయిందంటే, మీ మైండ్ ఎక్కడెక్కడ వెళ్తా ఉందో అది వాంటెడ్లీ ఇట్ ఈస్ ప్లేయింగ్ అ గేమ్. తనకు తెలుసు ఇట్ వాంట్ టు డైవర్ట్ యూ, అక్కడ ఇక్కడ అన్నీ చూపిస్తుంది. కానీ మీరేం చేస్తున్నారంటే, యూ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ దెన్ యువర్ మైండ్. వాట్ యూర్ డూయింగ్ ఈజ్, ఎక్కడ తను వెళ్తా ఉందో అక్కడ కృష్ణాని తీసుకొని వెళ్తున్నారు. మైండ్కి మీరు వేరే ఆప్షనే ఇవ్వడం లేదు, బికాస్ ఇట్ నోస్ దట్ ఓకే కృష్ణ ఇస్ దేర్, కమ్ బ్యాక్ అగైన్, సిట్ ఇన్ ద మెడిటేషన్. మళ్ళీ గెట్ డైవర్టెడ్, మళ్ళీ మీరు తీసుకొని వెళ్ళండి. ఎక్కడ అది వెళ్తుందో అక్కడ కృష్ణాని కూర్చోబెట్టండి. మెడికల్ షాప్కి వెళ్ళిందా, ఇమాజిన్ కృష్ణ ఇస్ విత్ యూ. హోటల్కి వెళ్ళిందా, ఇమాజిన్ కృష్ణ ఇస్ విత్ యూ. ఎవరికో బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళిందా మైండ్, ఇమాజిన్ కృష్ణ ఇస్ విత్ యూ. ఎక్కడికి వెళ్ళినా, ఫిలిం థియేటర్, రేపు ఫిలిం రిలీజ్ అవుతుంది, నేను మూవీకి పోవాలి, ఇమ్మీడియట్ కృష్ణాని అక్కడ ఇమాజిన్ చేసుకోండి. హీ ఈస్ విత్ యూ దేర్ ఇన్ ద లైన్. టికెట్ తీసుకోవాలి లేదా పాప్కార్న్ తీసుకుంటున్నారు, హీ ఈస్ దేర్ విత్ యువర్ లైన్. చూడండి ఇదేమవుతుంది అంటే, అమ్మ లేకుండా ఆ బేబీని స్కూల్కి పంపించడం ఎంత కష్టమైందో ప్రాక్టీస్ అయ్యేంత వరకు, ఇక్కడ కూడా అదే. సో బేబీని మనం ఏం చేయలేము. మన ఇంటెలిజెన్స్ ఎక్కడుందంటే, మదర్ని ఆ బేబీ దగ్గర కూర్చోపెట్టడం అంటే హీ గెట్స్ ప్రాక్టీస్. ఇక్కడ కూడా అంతే. మనం దాన్ని బంధించి మైండ్ని కఠినంగా ఇక్కడే కూర్చో మెడిటేషన్ చేయని చెప్తే, మోస్ట్ ప్రొబాబ్లీ ఇట్ విల్ బ్రేక్ అంటే ఇన్ టర్న్ మీరే బ్రేక్ అయిపోతారు. మెడిటేషన్ అవ్వకపోవచ్చు, అండ్ నెక్స్ట్ డే మెడిటేషన్ అనిపించచ్చు. బీ వెరీ కేర్ఫుల్.
సో దిస్ ఇస్ అ టాక్టిక్. ఏం చేస్తారంటే ఎక్కడికి మైండ్ వెళ్ళినా మీకు తెలుస్తుంది నెక్స్ట్ మూమెంట్, ఓ నేను డైవర్ట్ అయిపోయాను, ఇమ్మీడియట్లీ ఇమాజిన్ బ్యూటిఫుల్ కృష్ణ ఆ ప్లేస్లో అలాంగ్ విత్ యూ. ఇది చేసి చూడండి, మీ మైండ్కి అర్థమైపోతుంది, అరే నేను ఎక్కడ పోయినా కూడా వదిలేలాగా లేరు వీళ్ళు, అక్కడే కృష్ణ వస్తున్నాడు, అండ్ ప్రాక్టీస్ అయిపోతుంది. అండ్ వన్ ఫైన్ డే స్లోలీ 5 minutes, 10 minutes, 15, 20, 30 స్లోలీ మీ మైండ్ కుదుట పడుతుంది. అండ్ మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే వితౌట్ ఎనీ బ్రేక్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ కృష్ణ. దెన్ యువర్ మెడిటేషన్ విల్ బికమ్ టోటలీ సక్సెస్ఫుల్. దీన్ని ట్రై చేసి చూడండి. మీ అనుభవం, ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ది కమెంట్ సెక్షన్ so that I'll also come to know how it is working for you people too. Please like, share and subscribe the channel. So thank you.